ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచయలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకే మాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించేదని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా, వాక్యమునకు విధేయులమై జీవిస్తూ మీ ద్వారా ఎంతో మేలు పొందినట్లుగా మాకు మీ కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటి మీరు లయపరచండి. మీ ప్రజలు ఎంతో శ్రద్ధగా మీ వాక్యాన్ని విని మేలు పొందినట్లు మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టిలో పండుకొని ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాదు, పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని వాక్యములో రాయబడి ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని కూడా వాక్యములో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో ఉన్న మానవులందరూ పాపులై ఉంటుండగా పాపులైన మానవుల కొరకై పరలోకంలో ఆయనకున్న మహిమంతటిని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనకు సత్రములో స్థలము లేదు. కాబట్టి ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయములో 7వ వచనములో, అలాగే 12వ వచనములో, అలాగే 16వ వచనములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడనే సంగతి వ్రాయబడి ఉంది.
గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మరి సత్రములు ఆయనకు స్థలము లేదు కాబట్టి ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెడుతూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథములో మనము మరి గమనించవచ్చు, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన మరి సమాధి చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. ఇక్కడేం రాయబడింది? ప్రభు పండుకొనిన స్థలము అనే మాట రాయబడి ఉంది. యేసు ప్రభువారు పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. యేసు ప్రభువారు మరణించినప్పుడు సమాధిలో మరి ఆయన పరుండినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. రండి, ప్రభు పండుకొనిన స్థలము అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన సమాధిలో పండుకున్నాడు. ఆయన మరి సమాధిలో అలాగే ఉండలేదు, కానీ తిరిగి ఆయన లేచాడు. ఆయన పండుకొనినటువంటి స్థలము ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేచాడు. అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. చూడండి, మరి పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. మరణించిన తర్వాత సమాధిలో ఆయన పండుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ రెండిటికి మధ్యలో యేసు ప్రభువారు మరి ఒక చోట పరుండబెట్టబడ్డట్లు మనము గమనించవచ్చు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. చనిపోయినప్పుడు ఆయన యొక్క దేహాన్ని సమాధిలో పరుండబెట్టారు. మరి ఈ రెండిటికి మధ్యలో యేసు ప్రభువారు ఒక చోట పరుండబెట్టబడ్డాడు. ఆ చోటు ఏంది అంటే మనం గమనించవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డానికి అప్పగించబడ్డాడు. మరి అప్పగించబడిన తర్వాత ఆయన్ను కొరడాలతో కొడుతూ వచ్చారు. ఆ కొరడా దెబ్బలు ప్రభు మీద పడుతూ వచ్చినప్పుడు ఆయన యొక్క దేహము చీల్చబడతా వచ్చింది. మరి ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. ఆ బరువైనటువంటి సిలువను ఆయన మోసాడు. గొలుగోతా కొండపైన ప్రభుని ఏం చేశారంటే సిలువ వేశారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువ వేసినటువంటి విధానము మనం చూస్తే ఒక నిలువ కొయ్య, అడ్డ కొయ్య సిద్ధం చేశారు. వాటికి ముందుగానే మరి చీలలు కొట్టాలి కాబట్టి రంధ్రాలు చేయబడ్డాయి. మరి ఆ యొక్క సిలువ, నిలువ కొయ్య, అడ్డ కొయ్య అంటే సిలువ, ఆ సిలువ మీద ప్రభుని ఏం చేశారంటే పండబెట్టారు. మరి యేసుక్రీస్తు ప్రభుని అలాగే ఆ సిలువ మీద పండబెట్టినప్పుడు మరి యేసు ప్రభు యొక్క చేతుల్లో చీలలు కొట్టాలి, పాదాల్లో మేకు కొట్టాలి. ఇప్పుడు ఆ సిలువ మీద పరున్నటువంటి ప్రభువు తన చేతులు చాపాడు. మరి దానికి ఆ సిలువకు చెక్కకు ముందే రంధ్రాలు ఉన్నాయి. చేతులు చాపినప్పుడు ఈ 2 చేతులు మరి ఆ రంధ్రాల దగ్గరికి రాలేదు. కాబట్టి మరి ఏం చేస్తూ వచ్చారంటే అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పట్టుకొని 2 చేతులు లాగి ఆ రంధ్రాల దగ్గరికి చేతులు వచ్చినట్టుగా చేసి అక్కడ ఏం చేశారంటే మరి చీలలు కొడతా వచ్చారు. అలాగే మరి పాదాల్లో కూడా మేకు కొట్టారు. ఇలాగన బహుఘోరమైనటువంటి విధానములో యేసు ప్రభువారు ఆ యొక్క
మరి శిలువపై పరుండి మరి శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అలా శిలువలో మరి ఆ శిలువ వేయబడక మునుపు యేసు ప్రభువారు అంటే ఆయన నిలబెట్టబడక మునుపు ముందుగా ఆయన శిలువ మీద ఉంచి అంటే ఆయన పరుండబెట్టి ఆయన చేతుల్లో చీలగొట్టారు, పాదాల మీద కొట్టారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే మరి వేలాడదీస్తూ వచ్చారు. ఆ విధంగా ప్రభువు మరి శిలువలో వేలాడి తన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, యేసు ప్రభువారు పుట్టినప్పుడు మరి సత్రములు ఎవరు స్థలం ఇవ్వలేదు. ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అది కొంతవరకు బాగానే ఉంది. గమనించండి, మరి ఇక్కడ శిలువ మీద ప్రభువును పండబెట్టి ఆయన చేతుల్లో మరి చీలలు పాదాల్లో కొట్టడం అనేది ప్రభువునకు ఎంతో బాధ కలిగిస్తూ వచ్చింది. ఆయనలో ఏ నేరం లేదు, ఏ తప్పు చేయలేదు ఆయన. కానీ ఆయన మరి మనుషులందరి కొరకే శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. అంటే పాపులైన మానవులందరి కొరకు ఈ బాధ భరించాడు. ఆ శిలువ మీద పంటబెట్టబడి బహుఘోరమైన విధానంలో ఆయన బాధ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అంతగా బాధ పొందాడంటే పాపులైన మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి, పాపులైన మనుషుల యొక్క పాపాన్ని తొలగించడానికి, పాపులైన మనుషుల్ని పరిశుద్ధులుగా చేసి మరి వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. ప్రియులారా, మరి ఈ విధంగా సిలువలో బలైపోయిన యేసుప్రభుని ఎవరైతే నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతారో ప్రభు ఏం చేస్తాడంటే వారి పాపాలు క్షమిస్తాడు, వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారు నిజమైన శాంతి సంతోషాన్ని పొందుకుంటారు. వారు పరలోకానికి వారసులు అవుతారు. ఎవరైతే యేసుప్రభుని నమ్మకుండా పాపంలోనే జీవిస్తూ పాపులుగానే కొనసాగుతారో అలాంటి వారికి నిజమైన శాంతి సంతోషం ఉండదు. వారు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో మరి అగ్ని ఉంటుంది, అక్కడ కాలుతూ నిత్యము యాతన పడుతూ ఉంటారు. గమనించండి, యేసు ప్రభువారు పాపులను పరిశుద్ధులుగా చేసి పాతాళం నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా చేయడానికే ఆయన ఈ లోకంలో జన్మించాడు, సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి మరి ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నారో, ప్రభుబిడలుగా చేయబడకుండా ఉన్నారో, వారు ఇప్పుడైనా మరి ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవించేదాని కొరకై తీర్మానం చేసుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనం ఎలాగూ ప్రభు కొరకు ఈ లోకములో జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదువుకుంటూ వచ్చాము. మరి ఇక్కడ గొర్రెల కాపరులను గురించి వ్రాయబడి ఉంది. ఎవరిని గురించి రాయబడింది? గొర్రెల కాపరులు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరి ప్రభు దూత గొర్రెల కాపరులకు వర్తమానం తెలుపుతూ వచ్చాడు. ప్రభు పుట్టినటువంటి విషయాన్ని గురించి ప్రభు దూత మరి గొర్రెల కాపరులకు వర్తమానం తెలిపాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరులు మరి జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ యొక్క వచనాల్లో మరి ఆ గొర్రెల కాపరులు మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. రండి అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆరాధన వర్తమానంలో మరి రండి అనే మాటను మనం చూస్తూ వచ్చాం. అంటే రండి అనే మాట రాయబడిన ఒక సందర్భాన్ని గురించి మనము చూస్తూ వచ్చాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మనం ఎందుకు ఉత్సాహధ్వని చేయాలో మరి 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తూ వచ్చాము. ఈ సమయంలో కూడా మరి రండి అనే మాట రాయబడిన 4 సందర్భాల్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఆ గొర్రెల కాపరులు
మరి బెత్లెహేము వరకు వెళుదము రండి అని చెప్పుకుంటా వచ్చారు. ఈ సమయంలో రండి అనే మాట రాయబడిన మరి 4 సందర్భాలను మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాల్లో రండి అనే మాట రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ గొర్రెల కాపరులు మరి మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు త్వరగా వెళ్ళి మరి మరియను యేసేపును తొట్లో పండుకొని ఉన్న శిశువును చూచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ రండి అనే మాట రాయబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం చూతుము రండి అనే మాటను. మొదటి మాట ఏంటంటే చూతుము రండి. వీళ్ళు మరి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, చూద్దాం రండి అని చెప్పుకొని వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ప్రాముఖ్యంగా ఎవరిని చూశారంటే ప్రభువును చూశారు. ఎవరిని చూశారు? ప్రభువును చూశారు. చూద్దాం రండి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొని తొట్టిలో పండుకొని ఉన్న యేసు ప్రభువును వారు చూచారు. ప్రభువును చూచి మరి వారెంతో కృతజ్ఞత భావముతో మరి ప్రభువుని ఎంతగానో స్తుతించి కొనియాడు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రభువు సామాన్యుడు కాదు. ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన మనుషుడిగా ఈ లోకములో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు సత్రముల స్థలము లేదు. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. మనుషుల కొరకై అంటే మన కొరకై ప్రభువు పరలోకములో ఆయనకున్న మహిమంతా వదులుకున్నాడు. శరీరధారికి లోకంలో జన్మించాడు. ఆయనకు సత్రముల స్థలము లేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఇదంతా ఈ త్యాగమంతా నా కొరకే మా కొరకే చేశాడని చెప్పి వారు ఎంతగానో మరి కృతజ్ఞత భావముతో ఆయన కొనియాడి ఆయన ఎంతో ఘనపరిచి ఆయన్ను స్తుతించుంటారు. పిల్లరా, చూతుము రండి అనే మాట వ్రాయబడిన ఈ సందర్భంలో ప్రభు మనకిస్తున్న వర్తమానం ఏంటంటే వారు ఎలాగైతే మరి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారో మనం కూడా మరి కృతజ్ఞత భావాన్ని కలిగి ఆ ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలి. ఆ ప్రభువు మరి మన కొరకే పరలోకంలో ఆయనకున్న మహిమను వదులుకున్నాడు. ఈ లోకములో శరీరధారిగా జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు సత్రములో స్థలము దొరకలేదు. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. చూడండి, మరి ప్రభువు మన కొరకు ఇంత క్రయం చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మరి కృతజ్ఞత భావంతో ఆ ప్రభువును స్తుతిస్తూ మరి ఆ ప్రభు కొరకు మనం కూడా క్రయం చెల్లించే వారంగా సిద్ధపరచబడాలి. ఆ ప్రభువు మరి నా కొరకు పరలోకంలో మహిమను వదులుకుని లోకానికి వచ్చాడు. నేను కూడా ఆ ప్రభువు కొరకై మరి క్రయం చెల్లించాలనే ఆలోచన కలిగి ప్రభువు కొరకు మనం క్రయం చెల్లించే వారంగా ఉండాలి. మనము ప్రభువును ప్రేమిస్తూ ప్రభువుకు సంతోషం కలిగించే విధానంలో జీవిస్తూ ప్రభువునకు మహిమ తీసుకొచ్చే వారంగా సిద్ధపరచబడుతూ మనం ముందుకు సాగాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అలాగే రెండో మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుదము అని చెప్పుకొందురు. ఈ వచనములో కూడా రండి అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ జనములు చెప్పుకుంటా ఉన్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే యాకోబు దేవుని మందిరమునకు,
యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి అని. ఏమని చెప్పుకుంటున్నారు? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి అని చెప్పుకుంటా ఉన్నారు. మరి యాకోబు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని. గమనించండి, యాకోబు దేవుని మందిరానికి వెళుదము రండి అని వారు చెప్పుకుంటా ఉన్నారు. వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుందంటే, మరి ఆయన బోధించేవాడుగా ఉంటాడు. అంటే దీన్ని మనము ఎలా చెప్పొచ్చు అంటే, దేవుని చేత బోధించబడుటకు ఆయన మందిరమునకు వెళ్ళుదము రండి అని మనం చెప్పొచ్చు. అంటే దేవుని చేత బోధించబట్టకు రండి. అక్కడేమో మరి చూతము రండి అని వారు చెప్పుకున్నారు. ఇక్కడేమో ప్రభువు చేత బోధించబట్టకు రండి అని రాయబడింది. పిల్లలు, మనము ప్రభువు చేత బోధించబడ్డానికి రావాలి. అంటే మరి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనము ప్రభువు చేత బోధించబడాలి. ప్రభువు చేత మనం ఏం చేయబడాలి? బోధించబడాలి. ప్రభు మనకు బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బోధన విని దానికి మనం లోబడే వారంగా ఉండాలి. గమనించండి, ప్రభువు చేత బోధించబట్టుకు రండి అని ఇక్కడ రాయబడింది. మనము ప్రభు చేత బోధించబడాలి. ఆయన మనకు బోధిస్తున్నప్పుడు దానికి విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన ఒక ఇంటిలో ఉన్నట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు మరి జ్ఞానులు ఏం చేశారంటే ప్రభు దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మరి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, దేవుని చేత వారు బోధించబడ్డారని చెప్పి అక్కడ రాయబడింది 12వ వచనంలో. దేవుని చేత వాళ్ళు ఏం చేయబడ్డారు? బోధించబడ్డారు. చూడండి, జ్ఞానులకు దేవుడు బోధించాడు. వారు మరి ప్రభువును చూసిన తర్వాత హేరోదు ఏం చెప్పాడు వారికి? మీరు ఆయన ఎక్కడైతే మరి పుట్టాడో ఆ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని నాకు కూడా వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తానని చెప్పాడు. వాస్తవంగా ఆ వ్యక్తికి ప్రభువును పూజించాలని ఆలోచన లేదు. నేను రాజుగా ఉండగా మరి ఒక రాజు పుట్టాడు, ఆయన్ను చంపాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పాడు. ఈ జ్ఞానులు ఏమనుకున్నారంటే, ఆ హేరోదు రాజు ఆ విధంగా చెప్పినప్పుడు మరి ప్రభువు ఎక్కడ పుడతారో ఆ విషయాన్ని తెలుసుకుని ఆ సంగతిని హేరోదుకి చెప్దామని చెప్పి అనుకున్నారు. కానీ ప్రభు దగ్గరకు రాగానే దేవుడు ఏం చేశాడంటే వారికి బోధించాడు. అంటే బాలుడుగా ఉన్న యేసు దగ్గరికి వాళ్ళు వచ్చారు. వారు తీసుకొచ్చిన వాటిని సమర్పించారు ప్రభువునకు. మరి దేవుడు వారికి బోధించాడు. ఏమని బోధించాడంటే, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని బోధించాడు. బోధించినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ బోధను నిరాకరించారా? ఆ బోధను త్రోసివేశారా అంటే, ఆ బోధన నిరాకరించలేదు, త్రోసివేయలేదు. ఆ బోధకు లోబడి మరి యొక్క మార్గం కూడా వారి యొక్క దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. గమనించండి, మరి ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారు దేవుని చేత బోధించబడ్డారు. దేవుని చేత బోధించబడి ఆ బోధకు వారు విధేయత చూపించారు. ఇలా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో విధాలుగా మనకు బోధిస్తూ ఉన్నాడు. తన దాసుల ద్వారా ఆయా విధాలుగా మనకు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బోధన త్రోసివేయకూడదు, ఆ బోధన నిరాకరించకూడదు. ఆ బోధన వద్దని మనము త్రోసివేయక ఆ బోధకు లోబడే వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో మేలు పొందుతాము. అప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు విని మనం విధేయత చూపించకపోతే ఎంతో నష్టపోతాము. ఆ ప్రభు మనకు ఎన్నో విషయాలను బోధిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రజలంగా ప్రేమ చూపించాలని బోధిస్తూ ఉన్నాడు. సహనం కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నాడు. క్షమించే మనసు కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నాడు. మందిరాన్ని ప్రేమించమని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించమని బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క
మందిరములో పరిచర్య చేయమని బోధిస్తూ ఉన్నాడు. ఇతరులకు సువార్త ప్రకటించమని బోధిస్తూ ఉన్నాడు. మనము ఇతరులను ద్వేషించకూడదని బోధిస్తూ ఉన్నాడు. ఇతరుల విషయమై అసూయ కలిగి ఉండకూడదని బోధిస్తూ ఉన్నాడు. ఇతరులతో కలహించకూడదని బోధిస్తూ ఉన్నాడు. మనము చెడ్డ మాటలు మాట్లాడకూడదని బోధిస్తూ ఉన్నాడు. మరి చెడుగా తలంచకూడదని బోధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి ఎన్నో రకాలుగా ప్రభు మనకు బోధించేవాడుగా ఉన్నాడు. ఎన్నో విషయాలు ఆయన మనకు బోధిస్తున్నప్పుడు మనం ఆ బోధన నిరాకరించక దానికి మనం ఏం చేయాలంటే లోబడాలి, విధేయత చూపించాలి. ప్రియులారా, మనము మరి దేవుని చేత బోధించబడ్డానికి రండి అని వాక్యంలో రాయబడింది. మనం ప్రభు చేత బోధించబడే వారంగా ఉండి ఆ బోధకు విధేయత చూపించాలి. అప్పుడు మన జీవితము మరి ప్రభు చేత ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానులు బోధించబడి విధేయత చూపించారు. ఇలా మనం కూడా అలాగే మరి ప్రభు బోధిస్తున్నప్పుడు ఆ బోధన విని శ్రద్ధగా దానికి విధేయత చూపించే వారంగా ఉండి ఆశీర్వాదం పొందుకోవాలి. అలాగే మూడో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 95:7. 95వ కీర్తన 7వ. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీ ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ఇక్కడ కూడా రండి అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము అని రాయబడింది. మరి దీన్ని మరి క్లుప్తంగా చెప్పుకోవాలంటే మోకరించుదాము రండి అని ఇక్కడ రాయబడింది. మోకరించుదాము రండి. ప్రియులారా, మన జీవితంలో మరి మోకరించడానికి అనుకూలత ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మోకరించాలి. మన జీవితంలో మరి అన్ని విధాలుగా ఆరోగ్యం బాగానే ఉంది, మోకరించేదాని కొరకై పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. మనము ప్రభు సన్నిధిలో మోకరించే వారంగా ఉండాలి. కొంతమంది అనారోగ్య పరిస్థితులను బట్టి, వృద్ధాప్య బలహీనతలను బట్టి మోకరించలేని స్థితిలో ఉంటారు. మరి వాళ్ళు ఒకవేళ మోకరించలేకపోయినా మోకరించగలిగే శక్తి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మోకరించాలి. మరి దైవజను భక్త సింగ్ గారిని గురించి మరి యూట్యూబ్లో ఒక వీడియో ఉంది. ఆయన గురించి ఎక్కువ వీడియోలు మరి లేవు ఆ దినాల్లో. మరి ఈ వీడియో లేవు కాబట్టి ఒక వీడియోలో మరి చాలామంది చూసుండొచ్చు. మరి అది తమిళనాడు అనుకుంటా. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది, పాటలు పాడుతూ ఉన్నారు. మరి అప్పటికి దైవజనుడు భక్త సింగ్ గారు బాగా వృద్ధుడైపోయాడు. మరి ఎవరైనా పట్టుకుని నడిపించవలసిన పరిస్థితి అన్నమాట. మరి పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆయన మరి వాక్యం చెప్పడానికి మందిరంలోకి వస్తూ ఉన్నాడు. మరి వేరే వాళ్ళు పట్టుకుని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చారు పులిపీఠం దగ్గరికి. ఆయన రాగానే మరి చాలా వృద్ధుడుగా ఉన్నాడు, చాలా బలహీనమైన పరిస్థితి అనేది దేహంలో ఉంది. రాగానే ఆయన ఏం చేశాడంటే మరి మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే మోకాలు వేసాడో పక్కన పిలుపు పంకులు ఉండి ఏం చేశాడంటే దిండు ఒకటి ఉంటే అక్కడ ఆయన మోకాల కింద పెట్టేశాడు. చూడండి, దైవజనుడు మోకరించి ప్రార్థించడానికి ఇష్టపడే అనుభవం కలిగిన వాడు. మోకరించి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత కూర్చున్నాడు, ఆ తర్వాత వాక్యం చెప్పాడు. గమనించండి, మరి మోకరించడం అంటే ఎంతో ఇష్టపడేవాడుగా ఆయన ఉన్నాడు. మనం కూడా ప్రభు సన్నిధిలో మరి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మోకరించి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా, ప్రభును స్తుతించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి రండి మోకరించుదము అనే మాటను, అంటే మోకరించుదము రండి అని చెప్పి ఇక్కడ రాయబడింది. మోకరించుట అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే తగ్గింపును చూపిస్తూ ఉంది. మనము మరి దేవుని విషయాల్లో, దేవుని కార్యాల్లో తగ్గించుకునే వారంగా ఉండాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి మనము కొనసాగాలి. ప్రియులరా, మోకరించుదాము రండి అంటే మరి దీని ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంటంటే మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు మరి ఆయన దేవుడైండి మనుషుడికి ఈ లోకానికి వచ్చాడు అంటే దానిలో ఏం కనబడుతుంది?
తగ్గింపు అనేది కనపడతా ఉంది. ఆయన మరి పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు అంటే అది కూడా తగ్గింపును చూపిస్తూ ఉంది. వాక్యం మనం గమనించవచ్చు. మరి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడై తను తగ్గించుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు మరి ఈ లోకానికి రావడము తగ్గింపును చూపిస్తూ ఉంది. ఆయన మరి పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డం కూడా తగ్గింపును చూపిస్తూ ఉంది. అంతేకాదు ఆయన శిష్యుల యొక్క పాదాలను కడిగిన వాడుగా ఉన్నాడు, దానిలో కూడా తగ్గింపు కనపడతా ఉంది. ఇలాగ ఆయన యొక్క జీవితంలో మనం చూస్తే మరి ఆయన యొక్క జన్మించినటువంటి ఆ దినాల్లో ఆయన యొక్క విధానంలో తగ్గింపు కనపడతా ఉంది. ఆయన జీవిత దినాల్లో మనం చూస్తే ఎంతో తగ్గింపు కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఇలా మనం కూడా తగ్గించుకోవాలి. యేసు ప్రభు యొక్క జన్మదినము అని చెప్పి మరి లోకమంతటా పండగగా జరుపుకుంటా ఉన్నారు. మరి ఇది మనకేం బోధిస్తుంది అంటే ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ప్రభు ప్రజలంగా మనం కూడా తగ్గించుకుని ప్రభు కార్యాలు చేసేవారంగా ఉండాలి. తగ్గించుకుని ప్రభు కార్యాలు మనము ముందుకు సాగాలి. ప్రభు ప్రజలంగా తగ్గించుకుంటున్నామా? మరి నేను సేవా తరపీదులో ఉన్నప్పుడు అనంతపురంలో జెహోషమా ప్రార్థనా మందిరం అని, జెహోషమా ఆరాధన మందిరము, మరి అక్కడ తరపీదులో కొంతకాలం ఉండటం జరిగింది. వివాహం కాక మునుపు దాదాపు 2003, 2004 ఆ సంవత్సరాల్లో. మరి అక్కడ మరి ఇద్దరం ఉండేవాళ్ళం సేవా తరపీదులో, ఇంకొక బ్రదర్ నేను. మరి అక్కడ ప్రతి ఆదివారము 5 గంటలకు మరి బ్రదర్స్ అందరూ మందిరానికి వచ్చేస్తారు. ఆ వచ్చినటువంటి వచ్చేవారిలో మరి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మరి ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. మందిరం ఊడ్చే వాళ్ళు మందిరం ఊడుస్తూ ఉంటారు, చేపలు వేసేవాళ్ళు చేపలు వేస్తూ ఉంటారు, మరి మైకులు పెట్టేవాళ్ళు మైకులు పెడతా ఉంటారు, బాత్రూమ్ శుభ్రపరిచేవారు బాత్రూమ్ శుభ్రపరుస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు శుభ్రంగా పనులన్నీ చేస్తారు. ఎలాగో అంటే వారు మరి ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు దేవుని మందిరంలో ఎంతో తగ్గించుకుని పనిచేసేవాళ్ళు అన్నమాట, పనిచేస్తూ ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే మరి అక్కడ సేవకున్న నెహెమ్యా అంకుల్ దగ్గర తరపీదులో ఉంటా వచ్చాం. మరి ఆయన ఎందుకో మా ఇద్దరి మీద కోప్పడేసరికి మాకు బాగా కోపం వచ్చి మేమేం చేసామంటే ఎవరు రాకుండానే, అంటే ఆ బ్రదర్స్ ఎవరు మరి 5 గంటలకు వస్తారు కదా, వాళ్ళు రాకమునిపే మొత్తం మందిరం అంతా శుభ్రంగా ఊడ్చేసి చేపలన్నీ వేసి అన్నీ ఏర్పాటు చేసేసాం. వాళ్ళు వచ్చేసరికి ఏం పని లేదు ఇక వాళ్ళు చేయడానికి. ఇక వాళ్ళు వచ్చి చాలా బాధపడ్డారు ఆ రోజు. అన్న మీరు ఎందుకు ఇట్లా చేశారు, ఈసారి ఇట్లా చేయొద్దు, మేము వచ్చిందాక మీరు ఉండాలా, మేము కూడా ఆ పనిలో పాలు పొందాలా, మీరు అట్లా చేయొద్దు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని బతిమలాడుకున్నారు. చూడండి, దేవుని యొక్క మందిరంలో తగ్గించుకుని పనిచేసే అనుభవం అనేది కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారు. పిల్లలు మనం కూడా దేవుని యొక్క ఇంటిలో ఏం చేయాలంటే తగ్గించుకుని పని చేయాలా. కొన్ని మనకు చేతగావు, ఏం చేయాలా, నేర్చుకోవాలి. కొంతమంది మరి నేర్చుకోవడానికి అంత ఇష్టపడరు. ఆ పని నాకు రాదులే, మరి అది నేను చేయనని చెప్పి దానికి దూరంగా ఉంటారు. గమనించండి, మరి మనం నేర్చుకుని చేయడానికి మనం పూనుకోవాలి. లోకంలో మనం చూస్తే మరి చాలామంది సరైనటువంటి మరి ఆ అనుభవం లేకపోయినా కూడా చాలా గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటారు. మరి ఒక ఆయన గురించి చెప్తా వచ్చాడు ఒక బ్రదరు. ఏమని చెప్తా వచ్చాయంటే, ఒక వ్యక్తి అన్ని విషయాలు సరిగ్గా కూడా తెలియవు ఆయనకి. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి నిలబడ్డాడు, గెలిచాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు, ఎమ్మెల్యే అనమాట. ఎమ్మెల్యే అంటే ఆయన కారు ఉంటుంది, డ్రైవర్ కూడా ఉంటాడు కదా. సరే ఒకరోజు మరి కారులో వెళ్తూ ఉన్నాడు, డ్రైవర్ నడుపుతూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసాడు. ఈ ఎమ్మెల్యే గారు అన్నాడు, రే ఎందుకురా సడన్గా బ్రేక్ వేసామన్నాడు. ఏం లేదు సారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది అందుకని బ్రేక్ వేసాను అన్నాడు. ఈయనేమన్నా అంటే ఎమ్మెల్యే గారు, ఆరును కొడితే పోద్ది కదరా అన్నాడు. ఆరును కొడితే స్పీడ్ బ్రేకర్ పోద్దంట. అది కూడా తెలియదు ఆయనకి. కానీ ఏమయ్యాడు,
ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాడు ఆయన. చూడండి, మరి లోకంలో మరి గొప్ప గొప్ప పనుల కొరకై ఎంతో ప్రయాసపడుతున్నారు వాళ్ళు. అది చేత కాకపోయినా చేయడానికి పూనుకుంటున్నారు. కానీ మనము ఏదైనా దేవుని మందిరంలో మరి మనకు రాని పని ఉందనుకోండి, నేర్చుకోవడానికి ఇష్టపడం. మనం తగ్గించుకొని ఆ పని చేయడానికి పూనుకోవాలి. కాబట్టి దేవుని ఇంట్లో దేవుని కొరకై మనం తగ్గించుకుని దేవుని కార్యాలు చేసేవారంగా ఉండేది నేర్చుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మోకరించుదాము రండి అని ఇక్కడ రాయబడింది. ఈ మాట మనకేం చూపిస్తుందంటే మనం తగ్గించుకునే వారంగా ఉండాలనే విషయాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మనము తగ్గింపు జీవితం కలిగి ప్రభు యొక్క కార్యాలను చేయడానికి సిద్ధపరచబడాలి. అలాగే చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా 2:18. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనం కట్టకు పూనుకుందాము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఇక్కడ కూడా రండి అనే మాట రాయబడింది. ఇక్కడ ప్రభువు ప్రజలు అంటున్నారు నెహెమ్యా దినాల్లో, మనము కట్టకు పూనుకుందాము రండి అని. కట్టకు పూనుకుందాము రండి. గమనించు, 4వదిగా మరి కట్టుదము రండి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కట్టుదము రండి. ఆ దినాల్లో యెరూషలేము యొక్క ప్రాకారము పడగొట్టబడింది. పడగొట్టబడిన ప్రాకారాన్ని మరి కట్టేదాని కొరకై వారు ప్రయత్నం చేస్తున్నారు. వారు అంటున్నారు మరి కట్టుదము రండి అని. ఆ విధంగా ఆ మంచి కార్యం చేయడానికి వారు బలం తెచ్చుకొని ఆ మంచి కార్యాన్ని చేశారు. అంటే యెరూషలేము ప్రాకారాన్ని వారు కట్టిన వారుగా ఉన్నారు. కట్టుదము రండి అని ఇక్కడ రాయబడింది. మరి ఏం కట్టాలి అంటే ప్రాకారము కట్టాలి. ప్రాకారం ఏం చూపిస్తుంది అంటే సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. ప్రాకారం దేని చూపిస్తుంది? సాక్ష్యము. ప్రాకారం లేదు అంటే ఆ వ్యక్తికి మంచి సాక్ష్యము లేదు అని అర్థం. గమనించండి, మన జీవితంలో మరి ప్రాకారం కలిగి ఉండాలి అంటే మంచి సాక్ష్యం మనము కలిగి ఉండాలి. మన సాక్ష్యం ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు, ఈ లోకములో జీవిస్తూ వచ్చాడు. మరి యేసు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, ఈ నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో మరి తండ్రి చేత మంచి సాక్ష్యమును పొందాడు. ఈ లోకంలో జన్మించి జీవించిన యేసయ్య మంచి సాక్ష్యాన్ని పొందాడు తండ్రి చేత. ప్రియులారా, మనం కూడా మంచి సాక్ష్యాన్ని పొందాలి. కట్టుదము రండి అని వారు ఆ కార్యం చేయడానికి బలం తెచ్చుకొని మరి కట్టిన వారుగా ఉన్నారు. అంటే ప్రాకారం అంతవరకు లేదు, ఇప్పుడు ప్రాకారం కట్టారు పట్టణానికి. ప్రియులారా, మన జీవితంలో కూడా మన సాక్ష్యాన్ని కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? సాక్ష్యాన్ని. మన ప్రభువు తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు. మనం కూడా అలాంటి మంచి సాక్ష్యాన్ని పొందాలి. అలాంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అలాంటి మంచి సాక్ష్యాన్ని మనము కలిగి జీవించాలి. మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది? కొంతమంది కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మరి నాకు జ్వరం వచ్చింది, మరి ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గించాడని చెప్పి చెప్తారు. ఇట్లాంటివి కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. మరి దీనికంటే మరి శ్రేష్టమైన సాక్ష్యం ఏంది అంటే, గమనించండి, ప్రభువునకు మనము ఇష్టలంగా జీవించడం, ఇది మంచి సాక్ష్యము. ప్రభువుకు మన ద్వారా మహిమ కలిగే విధానంలో జీవించడం, ఇది మంచి సాక్ష్యము. ప్రభువుకు మనల్ని బట్టి సంతోషం కలిగే విధానంలో నడుచుకోవడం, ఇది మంచి సాక్ష్యము. ప్రతి ఆదివారము మందిరానికి సమయానికి రావడం, ఇది మంచి సాక్ష్యము. ఆదివారం మానుకోకుండా ఉండము, ఇది కూడా మంచి సాక్ష్యమే. ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు, అన్న మా మందిరంలో మరి ఒక్క సహోదరి మాత్రమే
ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం మానుకోకుండా వచ్చిందన్న ఆ కొరకు ఒక గిఫ్ట్ తెప్పించి ఇవ్వాలని చూస్తూ ఉన్నానని చెప్తా వచ్చాడు. చూడండి, దాదాపు అక్కడ 40 మంది ఉంటారు మందిరానికి వచ్చేవాళ్ళు. ప్రతి ఆదివారం మానుకోకుండా వచ్చింది ఎంతమంది? ఒక్కర్లే. ప్రతి ఆదివారం సంవత్సరం అంతట్లో ఒక్క ఆదివారం కూడా మందిరం మానకుండా మందిరానికి రావడం అనేది గొప్ప సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యం మనము కలిగి జీవించాలి. ఇలాంటి సాక్ష్యం కలిగిన వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, ఈ లోకంలో జీవించాడు, ఆయన తండ్రి చేత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇలా మనం కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నూతన సంవత్సరం రాబోతూ ఉంది. ఇక మనకి కొన్ని తీర్మానాలు చేసుకునే పరిస్థితులు వస్తాయి. కొంతమంది చేసుకుంటారు ఏమని, అయ్యా ప్రతి ఆదివారం నేను మరి నూతన సంవత్సరంలో ప్రతి ఆదివారము మానుకోకుండా మరి వస్తానని తీర్మానం చేసుకుంటారు. ఆ తీర్మానము 1 వారం ఉంటుంది, 2 వారం నిలిచిద్ది, ఇక 3వ వారం పోయిద్ది ఇక, అంతేగా. కొంతమంది అయ్యా వారంలో మరి జరిగే కూడికలకు నేను వస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటారు. అది 1 నెల ఉండిద్దేమో, ఇక ఆ తర్వాత ఆ తీర్మానం విడిపోయిద్దో. గమనించండి, మన జీవితంలో ప్రభు కొరకై మంచి సాక్ష్యం కలిగినటువంటి వారంగా మరి సిద్ధపరచబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభు జన్మించడని చెప్పి లోకమంతటా పండగ ఆచరిస్తున్నారు. మరి ఇది ఏం చూపిస్తుంది అంటే ప్రభు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. మనం కూడా మంచి సాక్ష్యం కలిగి కొనసాగే వారంగా ఉండాలి. పిల్లల వాక్యంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత గొర్రెల కాపరులు మరి చూతుము రండి అని చెప్పుకొని వెళ్ళి ప్రభును చూశారు. రండి అనే మాట రాయబడిన 4 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంది? చూతుము రండి. ఇదేం చూపిస్తూ ఉంది అంటే ప్రభు చేసినటువంటి త్యాగాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మరి ఆయన గణపరిచే వారంగా, ఆయన కొరకు మనం క్రయం చెల్లించే వారంగా సిద్ధపరచబడాలి అనే విషయము మనకు చూపిస్తూ ఉంది. ఆ గొర్రెల కాపరులు మరి ప్రభును చూశారు, ప్రభుని గురించి చెప్పండి మాట్లాడి ప్రచురం చేసిన వారుగా ఉన్నారు, ప్రభును స్తుతించిన వారుగా ఉన్నారు, ప్రభుకు స్తోత్రములు చెల్లించిన వారుగా ఉన్నారు. అలాగే మనం కూడా మరి ప్రభు కొరకు క్రయం చెల్లించే వారంగా, ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా సిద్ధపరచబడాలి. రెండోది, మరి ప్రభు చేత బోధించబడదాము రండి అనే మాట మనం చూస్తూ వచ్చాం. మనము ప్రభు చేత బోధించబడి ఆ బోధకు లోబడాలి. మూడవది, ప్రభు సన్నిధిలో మోకరించుదాము రండి అంటే మనం తగ్గింపు కలిగి ప్రభు కార్యాలు చేసేవారంగా ఉండాలి. నాలుగోది, కట్టుదము రండి అంటే మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి. గమనించండి, ప్రభు కొరకు క్రయం చెల్లించే వారంగా మనం సిద్ధపరచబడాలి. ప్రభు యొక్క బోధ విని విధే చూపించే వారంగా మనం సిద్ధపరచబడాలి. ప్రభు కొరకై తగ్గించుకుని కార్యాలు జరిగించే వారంగా మనం ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి కూడా జీవించాలి. ఇలా మన జీవితం ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అలాగున ప్రభు మనం సిద్ధపరచున్నట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.